సో ఏఐ ట్రాప్ అని ఒక మాట వింటున్నాను. హ్మ్. సో ఏఐ ట్రాప్‌లో సామాన్యుడు పడకుండా ఎలా? అదేంటి ఆ ట్రాప్ ఏంటి? అంటే జనరల్‌గా ఆల్గో ట్రేడింగ్స్ అండి ఇవన్నీ కూడా అచ్చా! ఏంటంటే ఆల్గో ఆ! ట్రేడింగ్ ఆటోమైజేషన్ ఆఫ్ ట్రేడింగ్స్. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడైనా కూడా ఈ ఆల్గో ట్రేడింగ్స్ అంటే అది ఫారెక్స్ మార్కెట్ అవనండి, కమోడిటీస్ అవ్వండి, ఆల్గో ట్రేడింగ్స్ ఎక్కువ నడుస్తున్నాయండి. ఓకే. వాళ్ళేమంటారంటే మేము డేటా డ్రివెన్ చేస్తాము. ఆ! ఆర్ మేము ప్యాటర్న్స్ డ్రివెన్ చేస్తాము. అది మేము డేటా ఏఐ నుండి తీసుకుంటాము. హ్మ్. ఇది ఒక సబ్జెక్టివ్‌గానే మాట్లాడుతున్నారండి అంతే. సో ఇది మోసం చేస్తున్నట్టేనా? సామాన్యుడు అదే మోసపోతున్నాడు. అండి. ఇప్పుడు మోసం అంటేనండి ఇక్కడ మీకొచ్చిన డేటాని అంటే మనం మనం వాడే డేటాని ఇన్‌స్టిట్యూషన్స్ కూడా వాడతాయి. అవును. ఈ డేటాని ఎలా వాడాలి? ఎలా ఈ డేటాని తీసుకోవాలనేదే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఆ డేటా అనేది వాళ్ళు కనుక కరెక్ట్‌గా యుటిలైజ్ చేయకపోతే సో లాస్ అవుతారండి. లాస్ అవుతారు. లాస్ అవుతారు. ఓకే. సో ఇది ఒక ట్రాప్ అని అనాలా వద్దా? దీన్ని ట్రాప్ అనలేమండి. ఆ! ఈ ఈ ఇది ఏంటంటే ట్రాప్ కన్నా కూడా ఇది మనం కోవర్కింగ్ లాగా వాడుకోవాలండి. ఓకే. అది. మీరు చాలా ఆప్టిమిస్టిక్‌గా చెప్తున్నారు. మా ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ట్రాప్ అనే పాయింట్ ఎక్కడొస్తదంటేనండి, ఆ! సపోజ్ మనం ఏఐకి మనం ఇస్తాం కదండీ! అవును. ఏఐ కూడా మనకు తగ్గట్టుగా అది ఇవ్వటం మొదలుపెడతది. ఓకే. ఏఐ కూడా ఒక ఏఐకి మీరు టీచ్ చేస్తున్నారు కదండీ! అవును. అవును. ఏఐకి నాకిలా కావాలని మీరు అడుగుతుంటారు. అవును. అది ఎప్పుడైతే మన మైండ్‌ని రీడ్ చేసిందో, మనం ఎలాంటి రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, అది చేస్తున్నారు. కూడా నెక్స్ట్ నుండి అలాంటి రిజల్ట్ ఇవ్వటం మొదలుపెడతది. అవునా? ఆ! అంతే కదండీ! వామ్మో! ఆ! అంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఓకే. మీరు కంటిన్యూయస్‌గా ఏఐని యూజ్ చేస్తున్నారండి. అవును. రైట్? మనం వాడుతున్నప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని నాకిలా ఇలా కావాలి, ఇలా అవును. కావాలంటాం. ఆ! నెక్స్ట్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు అదేం చేస్తది? మన అంటే బిహేవియర్‌ని ఫ్యాక్ట్స్‌ని తీసుకోదా? తీసుకుంటది. ఆ! తీసుకున్నా కూడా అవుట్ ఫ్యాక్చువల్ ఎర్రర్స్ అయితే ఉండవు గదా! అవుండవు. ఆ! ఓకే. ఎర్రర్స్ రైట్. ఉండవు. ఆ! కానీ మన వే ఆఫ్ థింకింగ్‌లోనే ఏఐ కూడా వర్క్ చేస్తది కదండీ. ఆఫ్‌కోర్స్. అదైతే నేను అలాంటి చూస్తున్నాను. అది ఆ! చూస్తున్నాను. అవును. సో, మనం రెగ్యులర్‌గా ఏదైతే సెర్చ్ చేస్తుంటామో, ఆ! ఇప్పుడు సపోజ్ మనం వాల్యూ ఇన్వెస్ట్‌మెంటే వెళ్తున్నాం. ఏఐ కూడా రేపు రిజల్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకుంటది? వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ మీదే మన డెసిషన్ మేకింగ్ ఇస్తది. కరెక్ట్. కరెక్ట్. సో, ఆ! అలాంటిది ఉండొచ్చు. ఓకే. మీరన్నట్టు అది ట్రాప్ అంటే ట్రాప్ అని. అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ట్రాప్ అంటే ఇప్పుడు రోజుకి 5,000 మీరు సంపాదించగలరు అని చాలామంది ట్రాప్ ఏస్తున్నారు. అంటే హ్మ్. అప్పట్లో ఏసారు. ఇప్పుడు చెప్తున్నారు. హ్మ్. మీరు ఏఐతో అయితే రోజుకి 5,000 గ్యారంటీగా సంపాదించగలరు అంటున్నారు. గ్యారంటీ అది అనేది లేదండి. సాధ్యమేనా? అసలు గ్యారంటీ అనేది లేదండి. అది ఇది ఓకేనా? కావాలి నాకు గ్యారంటీ ఆన్సర్‌గా. అనేదైతే లేదు. ఓకే. అది. మరి ఇది ట్రాపే గదా! అదే అది వీళ్ళు వాళ్ళ యాడ్స్ అట్లా ప్రమోట్ చేయడం 5,000 గ్యారంటీ పర్ డే అని చెప్పడం అనేది మార్కెట్‌లో అసలు గ్యారంటీ లేదండి. హ్మ్. అది. అంటే ఏఐతో అయితే గ్యారంటీ అని ఏఐని వాడుతున్నారు హ్మ్. మోసానికి. సో, అది హ్మ్. క్లారిటీ కావాలి. అవును. అవునండి. హ్మ్. మల్టీ బ్యాగర్ స్టాక్స్. సో, వాటిని మనం పట్టుకోవడం కొంచెం లేట్ అవుతది. హ్మ్. ఏఐ మనకంటే ముందు పట్టుకుంటదా? ఆ డేటా ఇస్తదండి. ఇస్తదా? ఇస్తది. మనం సెర్చ్ ఓహ్! అంటే ఏదైతే మనం అంటే లక్షను కోటి చేసే స్టాక్ ఏది అనేది ఎందుకంటే మీకు ఇంతకుముందే నేను ఒక ఇచ్చాను. ఒక టాస్క్ ఇచ్చా. నాకు 3 ఏళ్లలో ₹1,00,00,000 కావాలని. అంటే ఒకటే అండి. 3 ఏళ్లలో ₹1,00,00,000 అవ్వవా అంటే అవుతాయి. అవునా? కానీ దానికి వావ్! తగ్గట్టు మనం చేయాలి చేయాలి. కదా! ఆఫ్‌కోర్స్ చేయాలి. చేయాలి గదా! సో, హ్మ్. దానికి తగ్గట్టే మనం క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి. దానికి అవును. తగ్గట్టే మనం ఒక మోడల్ డిజైన్ చేసుకోవాలి. హ్మ్. సో, అలా ఎళ్తే డెఫినిట్‌గా చేయొచ్చండి. ఆఫ్‌కోర్స్. ఆ! హ్మ్. కానీ దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటది కదండీ. అంతేగా. హ్మ్. అదే మల్టీ బ్యాగర్‌ని పట్టుకుంటదా అది? మనకంటే ముందు. అంటే ఇండికేషన్స్ ఇస్తదండి. అచ్చా! ఇప్పుడు సెక్టార్ ఇండికేషన్. ఆ! సపోజ్ మీకెలాగా నాకు ఈ కంపెనీ ఈ సెక్టార్‌లో ఉంది. ఈ హ్మ్. సెక్టార్ గ్రోత్ ఎంతుంది? సో, ఈ ఓకే. సెక్టార్ గ్రోత్ ఎక్కువుంది. హ్మ్. అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనం ఈజీగా క్యాప్చర్ చేయగలమండి. అచ్చచ్చా! ఆ! లేదు మనకి కన్సిస్టెంట్‌గా ఇది పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. సీఏజీఆర్ ఎక్కువ ఇస్తుంది. లేకపోతే ప్రాఫిట్ పర్సెంటేజ్ పెరిగింది. హ్మ్. ఇలాంటివి మనకి తొందరగా ఇస్తది కాబట్టి మనం ఆపర్చునిటీస్‌ని క్యాప్చర్ అచ్చచ్చచ్చా! చేయొచ్చండి. ఓకే. వి ఓకే. కెన్ క్యాప్చర్ ది ఆపర్చునిటీస్. ఓకే. అది. సో, మరి ఏఐ చెప్పింది గదా! అని కళ్ళు మూసుకొని కొనేయచ్చా స్టాక్స్? కొనకూడదండి. కొనకూడదు. డెసిషన్ మనమే తీసుకోవాలండి. ఆ! సో, అది మనకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ కొను డెసిషన్ మేకింగ్ కొను బంగారం అని చెప్తదది. లేదు. అట్లా ఆ! అప్పుడేం జేయాలి? అట్లా కొనకూడదండి. ఆ! అప్పుడేం జేయాలి? కొనకూడదు. మళ్ళీ మనం దాని మీద కొంత రీసెర్చ్ ఆ! చేసి, అది. ఈ ఆ! ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా? ఓకే. ఇంకోటేంటంటే, మన ఎక్స్‌పీరియన్స్ మనకేం చెప్తుంది. ఏఐని గూడా మాయ జేయొచ్చా ఎవరన్నా? వాళ్ళ ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాయ జేయొచ్చు కదా ఏఐని గూడా? అది డేటా పుల్ చేసుకుంటది కదండీ. అంతే. అదే మనం ఏ డేటా ఇస్తే అదే పుల్ అంతే అంతే చేస్తది గదా! చేస్తది. అవును. సో, దాన్ని మాయ జేయడం గూడా ఈజీనే. ఇన్ఫర్మేషన్ బయాస్ ఉంటది కదండీ. అది. అది మనం చెక్ చేసుకోవాలి. హ్మ్. రైట్. సో, మామూలుగా సామాన్యులు చాలామంది అంటే 500, 1000, 10,000, 1,00,000 ఇట్లా ఇన్వెస్ట్ చేసే సామాన్యులకి ఏమైనా టూల్స్ చెప్తారా? అంటే డైలీ ఇన్వెస్ట్ చేయడానికి గానీ ఒక బెస్ట్ 3 టూల్స్ ఏవైనా సజెస్ట్ చేస్తారా? అంటే టూల్స్ అంటేనండి, ఇక్కడ మన ఇన్వెస్ట్‌మెంట్‌కొచ్చేటప్పటికేంటంటే, మనకి ఆహ్,
ఒక డిఫరెంట్గా ఉంటుంది. ట్రేడింగ్కి వచ్చేటప్పటికి డిఫరెంట్. ట్రేడింగ్కి వీ హ్యావ్ మెనీ ప్లాట్ఫామ్స్ అండి. ఓకే. అంటే ఇప్పుడు మనకి ట్రేడింగ్ ఎట్లా అంటే మనకి టిక్ డేటా అంటారు. ఆ, ఆ టిక్ డేటాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ వచ్చేసినాయండి. అంటే ఓకే. మనకి బయర్స్ వాల్యూమ్స్ జరుగుతాయి. ఈ వాల్యూమ్స్ ఏ వాల్యూమ్స్ జరుగుతున్నాయి, బయింగ్ వాల్యూమ్, సెల్లింగ్ వాల్యూమ్, ఎక్కడెక్కడ మనకి ఎక్కువ స్పైక్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మార్కెట్లో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చాలా వచ్చేసినాయండి. ఉమ్. సో అవి వాళ్ళు మంత్లీ 1500 2000 అంటే తీసుకుంటారు. బెస్ట్ టూల్స్ అంటూ అట్లా ఏం లేదండి, మనకి చూసుకొని తీసుకోవడం. ఎక్కడైతే లేటెన్సీ తక్కువ ఉంటుందో లేటెన్సీ తక్కువనే తీసుకోవాలండి. లేటెన్సీ అంటే ఇప్పుడు ఆర్డర్ మనకి పడింది, మినిట్ టు మినిట్ డేటా ఇస్తారు వాళ్ళు మనకి. అవును. ఆ మినిట్ టు మినిట్ డేటా మనకు వచ్చే మినిట్ అంటే అక్కడ నుండి వాళ్ళు ఇచ్చేది మనకి ఎన్ని సెకండ్స్లో వస్తుంది. ఆహా. ఇప్పుడు సపోజ్ ఈ మినిట్లో ఆర్డర్ పడింది, ఇది మనకి డేటా అక్కడ డిస్ప్లే అవుతుంది కదండి మినిట్ టు మినిట్ డేటా. అవును. ఆ లేటెన్సీ ఎంత ఉంది, 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉందనుకోండి, టెక్నికల్గా మీకు హిట్ అయిపోద్ది అక్కడ. ఓకే. మీకు 1 మినిట్ ట్రేడ్స్ చేస్తారు కదండి, అవునవును. మీకు అవర్లీ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు, అవును. 15 మినిట్స్ చేసేవాళ్ళు ఉంటారు, 5 మినిట్స్, 3 మినిట్స్, 1 మినిట్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ 1 మినిట్ ట్రేడ్ ఏదైతే మీకు అగ్రెసివ్ బై చేస్తున్నారో, మూమెంట్ వస్తుంది, మూమెంటం బయింగ్ చేసేటప్పుడు ఆ లేటెన్సీస్ చూసుకోవాలండి. లేటెన్సీ ఎక్కువ ఉందనుకోండి, 45 సెకండ్స్ ఉందనుకోండి, అది హిట్ అయ్యి మీకు కిందకి వచ్చేస్తుంది కదా. ఓకే. సో మనం ఇట్లాంటి ఆటోమేషన్ టూల్స్ వాడేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. ఓకే. ఓకే. అట్లా సో ఏఐ అడిగితే అవి కూడా ఇచ్చేస్తాయి. ఒక టాప్ 3 టూల్స్ ఇవి నాకంటే ఇచ్చేస్తాయి. సజెస్ట్ చేస్తుంది, చేస్తుందా? సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరెవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో Yes. సర్వీస్ ప్రొవైడర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. చేస్తుంది. బట్ ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చే డేటాలో ఉన్న రిలయబిలిటీ ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఓకే. అట్లా, అంటే ఏ డేటాకి ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయి. ఓకే సార్, నేను అడగడం మర్చిపోయా. ఇప్పుడు మీరు 20 ఏళ్ళ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నారు కదా, మీ పోర్ట్ఫోలియో ఎట్లా ఉంటుంది సార్? చూడొచ్చా మేము ఒకసారి? అంటే మనం ఇంతమందికి చెప్తున్నాం కదా, ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది అది? 4,14,36,36,000. ఓ మై గుడ్నెస్. కానీ ఇదంతా కలిపి 5 స్టాక్స్ సార్ ఇది మొత్తం? అవునండి, అవునండి. అదేలా సార్, ఇంకొక దానిలో ఒక దానిలోనే ₹1,00,00,000 పెట్టారు. అట్లా పెట్టొచ్చా? అంటే ఒకటండి, అంటే నేను 4 కోట్లు అంటే కనీసం ఒక 100 స్టాక్స్ ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇక్కడ. అంటే ఒకటండి, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనం అచ్చా. మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటుంది కదండి. ఓకే. ఇప్పుడు రిజల్ట్ సీజన్, మనం Right. రిజల్ట్స్ ఓరియంటెడే కొన్నాం. ఓకే. సో కాన్సన్ట్రేటెడ్ స్టాక్స్ కొన్నాం. సో రిజల్ట్స్ అవగానే మనం అమ్మేస్తాం. అంటే మార్కెట్ జరుగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో ట్రెండ్ని బట్టి మనం ఫాలో అవుతామండి. అంతేగాని మనం పెట్టుకుని మనం సంవత్సరాలు మనం అంటే ఒక్క మాట సార్, వారెన్ బఫెట్ తాతయ్య గారు ఒక మాట చెప్పారు, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అది అందరూ బాగా ఇప్పుడు మీరే గట్టిగా చెప్పారు కదా సార్, పాటిస్తారు. ఇప్పుడు ఏఐని వాడి ఏ తెలుస్తుంది అన్నారు కదా. ఏం లేదు సార్, తెలిసే ఛాన్స్ లేదంటారా? అంటే అలాగే మేము కూడా ఫిల్టర్ చేసుకుంటాం కదా. మరి 5 స్టాక్సా? అవునండి. ఓ మై గాడ్, ఇన్ని సంవత్సరాలలో ఇవే స్టాక్స్ కాదండి, ఇవి రిజల్ట్స్ ఎప్పటికప్పుడు రిజల్ట్స్ రాగానే అయిపోతాయి. ఓకే. మార్కెట్ పడింది, ఓకే. అప్పుడు మళ్ళీ డిఫరెంట్ గా మనం అటెంప్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ రిజల్ట్స్ అవగానే మూమెంటమ్, ఓకే. మనకి అనుకున్న ఏదైతే పర్సంటేజ్ వచ్చిందో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే.